టీ20 వరల్డ్ కప్ 2026లో సోమవారం జరిగిన ఆస్ట్రేలియా శ్రీలంక మ్యాచ్లో లంకన్ లయన్స్ ఆసీస్ కంగారూలను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి టోర్నీలో వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇది శ్రీలంకకి జస్ట్ ఏదో ఆర్డినరీ విక్టరీ కాదు. ఈ గెలుపుతో ఆసీస్పై టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నో రికార్డులని బద్దలు కొట్టింది శ్రీలంక. టోర్నీ హిస్టరీలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్, జింబాబ్వేపై తప్ప ఇక ఏ టీంపై శ్రీలంక 180+ టార్గెట్ని చేసిందే లేదు. ఆ రికార్డు ఈరోజు ఆసీస్పై 182 టార్గెట్ చేయడం ద్వారా బద్దలు కొట్టింది. అలాగే ఈ మ్యాచ్లో ఓపెనర్ పాతుమ్ నిస్సంక ఆఖరి వరకు క్రిజ్లో పాతుకుపోయి ఆసీస్ బౌలింగ్ని ఊచ కోత కోశాడు. 52 బంతుల్లో 10 4లు 5 6లతో 100 రన్స్ చేసి టీ20 వరల్డ్ కప్ 2026లో ఫస్ట్ సెంచరీ బాదడమే కాకుండా టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఆసీస్పై సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే శ్రీలంక తరపున టీ20 వరల్డ్ కప్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గాను మహిళా జయవర్ధనే తర్వాత నిలిచాడు. శ్రీలంక సాధించిన ఈ మైటీ విక్టరీతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచే అవుట్ అయిపోబోతోంది. ఈ విజయంతో ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా 3ంటిలోనూ గెలిచిన శ్రీలంక సూపర్ 8లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది.